చిన్న పిల్లల విషయంలో పేరెంట్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ ఎంతో కంగారు పడుతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ లో పిల్లలు బరువు పెరగడం లేదా తగ్గడం. సాధారణంగా పిల్లలైనా పెద్దవారైనా ఏజ్ కి తగ్గట్టు బరువు ఉండాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు సరైన బరువుతో జన్మించినా కూడా ఆ తర్వాత బరువుని కోల్పోతూ ఉంటారు. ఈ టైంలో పేరెంట్స్ టెన్షన్ పడి డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతారు. ముఖ్యంగా బిలో 6 మంత్స్ బేబీస్ విషయంలో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకి డాక్టర్స్ ఎలాంటి సలహా ఇస్తున్నారు, హెల్తీగా బరువు కొనసాగించాలి అంటే ఏం చేయాలి, ఈ విషయాలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. సాధారణంగా తల్లి పాలు తాగే పిల్లలు కొన్ని రోజుల తర్వాత పుట్టిన బరువులో 6 to 7% వరకు తగ్గిపోతారంట. అలాగే డబ్బా పాలు తాగే పిల్లలు కూడా పుట్టిన బరువుతో పోలిస్తే 3 to 4% తగ్గుతారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తల్లి పాలు తాగే పిల్లలకి తగిన పోషకాలు అందుతుంటాయి కాబట్టి అలాంటి పిల్లలు క్రమంగా బరువు పెరుగుతూ ఆరోగ్యంగా ఉంటారు. మన దేశంలో జన్మించే న్యూ బార్న్ బేబీస్ 2.5 kg నుంచి 3.5 kg బరువు ఉంటారు. ఇంతకంటే తగ్గితే వారిని తక్కువ బరువుతో పుట్టినట్టుగా డాక్టర్స్ చెప్తారు. జనరల్ గా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తారంట. పిల్లలు ప్రతిరోజు 20 to 30 grams పెరుగుతారంట. అంటే ఒక నెలకి వారు 600 నుంచి 900 grams పెరుగుతారంట. కానీ కొందరు పిల్లలు మాత్రం 150 నుంచి 200 grams మాత్రమే పెరుగుతారంట. అయినప్పటికీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 6 months తర్వాత పిల్లలు మళ్ళీ బరువు తగ్గుతారని, ఇది నార్మల్ అని తెలియజేస్తున్నారు. చిన్న పిల్లలు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే 5 to 6 months తర్వాత రెట్టింపు అవుతారంట. ఒకవేళ మీ పిల్లలు పుట్టిన బరువు 3 kilograms అయితే 5 to 6 months తర్వాత 6 grams ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా చిన్నారులు ఒక సంవత్సరంలో బరువు 3 రెట్లు పెరుగుతారంట. 6 months లోపు పిల్లలకి తల్లి పాలకు మించిన సంపూర్ణ ఆహారం లేదని అంటారు. వీరు తల్లి పాలు తాగడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి బిడ్డకి తల్లి పాలనే పట్టించాలని డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే 6 months లోపు పిల్లలకి నీళ్ళు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. తల్లి పాలలోనే 85% నుంచి 90% వరకు నీళ్లు ఉంటాయంట. అయితే పిల్లలు పాలు సరిగ్గా తాగుతున్నారా లేదా గుర్తించడం ఎలా? చిన్న పిల్లలు ప్రతి 4 నుంచి 6 గంటలకి యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. ఈ యూరిన్ కలర్ వాటర్ లా ఉంటే వాళ్ళు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. వారికి తగినంత పోషకాలు అందుతున్నాయని అర్థం. అయితే ప్రతి ఒక్క తల్లి ప్రతి 2-3 గంటలకి ఒకసారి పిల్లాడికి పాలు పట్టించాలి. రాత్రి పూట కూడా 2-3 సార్లు పాలు పట్టించాలి. అయితే బేబీస్ హెల్త్ విషయంలో ఏ చిన్న డౌట్ వచ్చినా డాక్టర్ ని సంప్రదించాలని మర్చిపోకండి. మరి ఇలాంటి పేరెంటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.